వందే రామదూతం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాదపద్మములకు నా అనంత కోటి నమస్కారము. నా పేరు శిరీష, మాది హైదరాబాద్. నేను గత 9 సంవత్సరాలుగా స్వామివారి మార్గంలో ప్రయాణిస్తున్నాను. నేను ఈ 9 సంవత్సరాలు కూడా శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్షలు తీసుకుంటూ వస్తున్నాను. నేను అమ్మవారి దీక్ష తీసుకున్న ప్రతి సంవత్సరం కూడా నాకు ఏదో ఒక మంచి అనుభవం జరుగుతూ వస్తుంది. నేను గత సంవత్సరం జరిగిన అనుభవం మీ దగ్గర పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను గత సంవత్సరం శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకున్నప్పుడు నేను అమ్మవారికి, అమ్మ మా పెద్దబ్బాయికి ఢిల్లీ పబ్లిక్ సెంట్రల్ స్కూల్లో సీటు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒక 20 మంది పేరెంట్స్ దాకా కూడా మేము ఆ స్కూల్లో లాటరీ వేశాము. నాకు కరెక్ట్గా మాల విరమణ ఆ టైంలో స్కూల్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది, మీ అబ్బాయి స్కూల్లో సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి. ఇదంతా కేవలం శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకోవడం ద్వారా మాత్రమే జరిగింది. ప్రతి స్త్రీమూర్తి కూడా శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, ఎవరైతే శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకుంటారో వారి ఇంటికి వారే ఒక రక్షణ కవచాన్ని వారు ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంవత్సరం అంతా కూడా వారి ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు, ఆర్థిక, వ్యాపార, శత్రు, కోర్టు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే, సువర్ణలక్ష్మి అమ్మవారు స్వామివారి మీద పరిపూర్ణమైన భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం పెట్టుకోవడం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా లభిస్తాయి. మార్చి 31న ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళా మూర్తి కూడా శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్షలు తీసుకోవాలి. ఆ రోజున స్వామివారు ప్రతి మహిళా మూర్తికి కూడా శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి శక్తిని ధారపోస్తున్నారు. కాబట్టి అందరం కూడా శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్షలు తీసుకుందాం. వందే రామదూతం.